ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 84వ కీర్తన 11వ వచనము. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, నీవు యథార్థంగా ప్రవర్తిస్తే గనక నీ జీవితంలో నీకు కావలసిన ఏ మేలు కూడా నేను చేయకుండా ఉండను అని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ తండ్రి నీతో మాట్లాడుతూ నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆమేన్. చాలామంది అనుకుంటారు, నా జీవితంలో అద్భుతం ఎలా జరుగుతుంది, నా వ్యాపారంలో ఎదుగుదల ఎలా కలుగుతుంది, నా సమస్తం అంతటిలో కూడా గొప్ప కృపతో నేను ఎప్పుడు నింపబడతానని ఆలోచిస్తూ ఉంటారు. దేవుని లేఖనం ద్వారా వాక్యమై ఉన్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా విను. యథార్థంగా ప్రవర్తించాలి అనే మాటను ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. నీ ఉద్యోగంలో నువ్వు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే, నీ వ్యాపారంలో ఉన్నతమైన స్థితి నీకు కలగాలంటే, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే, నీకు కలిగిన సమస్తము కూడా వర్ధిల్లాలంటే గనక యథార్థత, నీతి అనేది మనందరిలో ఉండాలి. చాలామంది బిడ్డలు నేటికి కూడా వారి కష్టార్జితము వారి జీవితంలో నిలబట్టం లేదంటే, వారు సంపాదించిందంతా కూడా వ్యర్థమైన దానికి ఖర్చు అయిపోతుంది అంటే, కుటుంబంలో నెమ్మది లేకపోవడం, ఎంత ప్రార్థన చేసినా కూడా జవాబు రావట్లేదు అనే పరిస్థితులు గుండా వెళ్తున్నారంటే, బిడ్డలారా గమనించండి, యథార్థత లేదేమో. చిన్న చిన్న విషయాలే కదా అనుకుంటూ పాపము చేస్తూ ఉన్నారేమో. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి దేవుని వాగ్దానం వింటున్నావో, ఈ డిసెంబర్ నెలలో ఈ 2వ దినాన్న దేవుడు నిన్ను గొప్పగా దీవించాలని, నీ జీవితంలో దేవుడు మేలు జరిగించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు కనుకనే తన బిడ్డగా నీతో మాట్లాడుతున్నాడు. నష్టం వచ్చినా పర్లేదు, యథార్థంగా ఉండు. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నీతిగా జీవించు. మనుష్యుల మెప్పు కొరకు కాదు, కానీ దేవుని మెప్పు కొరకు నువ్వు అడుగులు వేసినప్పుడు నీకు కావలసిన ప్రతిదీ దేవుడు సమకూడి నీ జీవితంలో జరిగిస్తారు. ఒక సేవకునిగా, ఆత్మీయ తండ్రిగా ఉపవాసం ఉండి మీకోసం ప్రార్థించి మరి ఈ మాటను చెప్తున్నాను. నీ జీవితంలో యథార్థంగా దేవుని కొరకు నువ్వు నిలబడినట్టయితే నీకు కావలసిన ప్రతి ఈవుల్ని దేవుడు ఈ దినము నుంచి ఆయన సమకూర్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. తండ్రి, నన్ను ఆశీర్వదించు, ఏ మేలు చేయక నీ ఉండలేవని నీవే మాట్లాడుతున్నావు గనక ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. నీ ఎదుట నేను తెలిసి తెలియక పొరపాటు చేస్తుంటే నన్ను క్షమించు ప్రభువా, నీ చిత్తానుసారంగా జీవించేవానిగా నన్ను బలపరుచు తండ్రి అని ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయి. ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది. ఆయన దయగలవాడు గనక ఖచ్చితంగా దేవుడు ఆయన ఇచ్చిన మాట చొప్పున నీ జీవితంలో అనేకమైన మేళ్ళు ఆయన చేస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.